విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ఏజెన్సీకి సంబంధించిన 75% రిజర్వేషన్ ప్రక్రియని ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు సంబంధించి 75% రిజర్వేషన్ ఇవ్వాలని 2022 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా దీనికి సంబంధించిన ప్రత్యేక కాలం ఇచ్చారు. అదేవిధంగా 2015లో కూడా ఏజెన్సీ ప్రాంతానికి 75% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రత్యేక కాలం ఇవ్వడం జరిగింది. కానీ 2026లో స్పెషల్ కేటగిరీస్ అని మాత్రమే మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు 75% రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. దీనికోసం మీరు మన మంత్రి గారిని కలిసా, సీతక్క గారిని కలిస్తే ఆమె సెక్రటరియట్ లో చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారని ఆయన దగ్గరికి పంపించడం జరిగింది. ఆ సార్ అన్నారు కదా, మీకు గతంలో జీవో నెంబర్ 3 ఉండే, ఆ జీవో నెంబర్ 3 కొట్టివేయడం వల్ల మీకు ఉద్యోగ అవకాశాలు మేము 100% ఉండే, దాన్ని కొట్టేసిరు, అందుకనే ఈసారి కానిస్టేబుల్ 75% ఇవ్వలేదన్నారు. సార్, అది జీవో నెంబర్ 3 అనేది కేవలం ఉపాధ్యాయుల నియామకాలు మాత్రమే. మిగతా గవర్నమెంట్ లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి సపరేట్ జీవోలు ఉన్నాయి. దీనికి గతంలో జీవో నెంబర్ 109 అని ప్రత్యేక జీవో ఉండే సార్ కానిస్టేబుల్ నియామకాల కోసం. ఇదిగో 109 ఉంది సార్. దీనిని 2018లో సవరణ చేసి జీవో నెంబర్ 49 అని ఇచ్చి దీనిలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులను స్థానిక ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసులకు 75% రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొన్నారని చెప్పిన, కానీ నేటి వరకు స్పందన లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, సార్ మేము ఇచ్చేది ఇదే కానిస్టేబుల్, టీచరు, చిన్న చిన్న ఉద్యోగాలు, మాకు లేని హక్కులను అడగటం లేదు సార్. మాకు గవర్నర్ గారు గెజిట్ చేసి ఆదివాసులకు 75% సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రత్యేక గెజిట్ ఉంది. ఈ గెజిట్ ని ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మాకు అన్యాయం జరుగుతా ఉంది. మేము ఎక్కడి నుంచో ఇప్పుడిప్పుడే పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి ఉద్యోగాల కోసం కష్టపడతా ఉన్నాం. మేము ఆదివాసులం. మేము తినడానికి కనీసం తిండి లేని పరిస్థితి నుంచి ఇప్పుడే పట్టణాల్లో కొద్దిగా ఉద్యోగ అవకాశాల కోసం పోతా ఉన్నాం. రోజు రోజుకి ఈ ఉన్న జీవోలు కూడా మాకు అమలు చేయకపోతే నేటికి మేము ఇంకా అదే ఏ పరిస్థితి అంటే చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నాం. నేటికి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించిన పరిస్థితి. సార్, మాకు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 139 ఉద్యోగాలు ఉంటే మనకి 75% గతంలో అమలు చేసినట్టు వస్తే 104 ఉద్యోగాలు వస్తాయి. అదే 10% ఇస్తే 14 ఉద్యోగాలు వస్తాయి. అక్కడ సుమారు 90 ఉద్యోగాలు లాస్ అవుతా ఉన్నాం. ఆదిలాబాద్ లో 130 ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ 10% ఇస్తే కేవలం 13 ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా 75% చేస్తే 102 నుంచి 98 మధ్యలో ఉద్యోగాలు వస్తాయి. ములుగులో మొత్తం 98 పోస్టులు ఉన్నాయి. అక్కడ 10% అమలు చేస్తే 10 పోస్టులు వస్తాయి. లేదు 75% అమలు చేస్తే 74 పోస్టుల వరకు వస్తాయి. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలన్నీ కలుపుకొని మనం సుమారు 600 వరకు ఉద్యోగాలు నష్టపోతా ఉన్నాం. దయచేసి మా ఆదివాసీ విద్యార్థులకు న్యాయం చేయండి సార్. మేము ఏం లేని కోరికలు అడగట్లేదు. గత ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసిందో ఆ జీవో నంబర్ 49ని అమలు చేసి స్థానిక ఆదివాసులకు 75% పోలీసు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మేము కోరే ఏమి గొంతెమ్మ కోరికలు కాదు సార్, న్యాయపరమైన డిమాండ్. మీకు అన్ని రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాం. దయచేసి ఈ గెలిచిన ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎవరున్నారో నిరుద్యోగుల ఓట్లతో గెలిచారు సార్. మీరు దయచేసి మా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని ఏజెన్సీలో ఉన్న ఆదివాసులకు 75% సివిల్ కానిస్టేబుల్ పోస్టులను ప్రకటించాలి. లేదు అని ఈ ఆగస్టు 9లోగా మీరు సివిల్ సవరణ నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక ఆదివాసులకు 49 జీవో ప్రకారం మేము 75% ఉద్యోగాలు ఇవ్వని పక్షాన మేము రానున్న రోజుల్లో చాలా ఏజెన్సీ ప్రాంతాల తరఫున చాలా ఉద్యమాలు చేస్తాం. దయచేసి ఈ విషయాన్ని సార్, మనకు అన్యాయం జరుగుతా ఉన్నదని ఆదివాసీ ఎమ్మెల్యేలు స్పందించి మాకు న్యాయం చేయాలి. దయచేసి ఆదివాసుల హక్కులు రోజు రోజుకి కొట్టివేయబడతా ఉన్నాయి. మన హక్కులు కోల్పోతా ఉన్నాం, ఉద్యోగాలు కోల్పోతా ఉన్నాం. దయచేసి మేము ఇప్పుడిప్పుడే చిన్నగా డెవలప్ అయ్యుకుంటూ ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లో వచ్చి చదువుతా ఉన్నాం సార్. దయచేసి మీరు స్పందించండి, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించని ఎడల మేము రానున్న రోజుల్లో చాలా కార్యక్రమాలు చేస్తాం. దయచేసి మా పక్షాన ఆలోచించి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి
మా ఆదివాసీ యువతకు న్యాయం చేయాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసులకు 75% రిజర్వేషన్ వెంటనే, ఆదివాసులకు 75% రిజర్వేషన్ వెంటనే. జై ఆదివాసీ.